వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాక్ జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి కావచ్చు, టీఎస్పిఎస్సి కావచ్చు, సివిల్ సర్వీసెస్లో కూడా జనరల్ నాలెడ్జ్ నుండి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫ్యాక్ట్స్ నుంచి ముఖ్యంగా ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ దినోత్సవాలు, జాతీయ దినోత్సవాలు, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటాం. అయితే అసలు ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటున్నాము, ఫిబ్రవరి 21న ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. ఈ యునెస్కో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరము 2000 సంవత్సరము ఫిబ్రవరి 21 నుంచి మనము వరుసగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజానికి యునెస్కో 1999లోనే ప్రకటించింది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21ని జరుపుకోవాలని. ఎందుకు ఆ తేదీని యునెస్కో డిసైడ్ చేసింది ఒక్కసారి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు గమనించండి. రైట్, మనం ఒక్కసారి చరిత్ర నేపథ్యంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ 1947 మీకు కొంత జనరల్ స్టడీస్, చారిత్రక అంశాలు కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. భారతదేశాన్ని లార్డ్ మౌంట్ బాటన్ రెండుగా విభజించడం జరిగింది, పాకిస్తాన్ అండ్ ఇండియా అని. అయితే అలా విభజించినప్పుడు జరిగింది ఏంటంటే, ఈ పాకిస్తాన్ భూభాగం పరిధిలోకి ఇవాళ ఈస్ట్ బెంగాల్ అని ఒకప్పుడు పిలిచి ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలుస్తున్నటువంటి ప్రాంతం కూడా ఈ పాకిస్తాన్లో భాగం. రైట్, ఎందుకంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వాళ్ళు పాకిస్తాన్గా బ్రిటిషర్స్ మరి మౌంట్ బాటన్ ప్లాన్ మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభజన సమయంలో మనకి ఈ బౌండరీని కూడా డిసైడ్ చేసింది ఎవరు అంటే సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఆంగ్లేయుడు. అందుకే మీరు చాలాసార్లు చదివి ఉంటారు, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న విభజన రేఖ రాడ్క్లిఫ్ అని చదివి ఉంటారు, సరిహద్దు. ఎందుకంటే సరిహద్దును గీసిందే రాడ్క్లిఫ్, ఆ బ్రిటిష్ వ్యక్తిని తీసుకొచ్చి ఈ బౌండరీస్ని డిసైడ్ చేయిస్తారు. అప్పుడు మౌంట్ బాటన్ కొంత హడావిడిగా జరుగుతుంది, ఎందుకంటే టైం లేకపోవడము, దేశాన్ని విభజించాలని నిర్ణయం తీసుకోవడము చాలా వేగంగా జరిగినటువంటి పరిణామాలు. అందుకే కొంత మారణహోమం చాలా జరిగింది. ఈ విభజన సరిగ్గా లేకపోవడం కూడా కారణమని తర్వాత తేలింది. సరే, మొత్తానికి ఇవాళ బెంగాల్లో, ఆనాడు బెంగాల్లో ఉన్నటువంటి ప్రాంతము ఈస్ట్ బెంగాల్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం. ఈ ప్రాంతము పాకిస్తాన్తో కలిసి ఉండేది. చూడండి, ఇప్పుడు సపరేట్ అయిపోయింది, అది వేరే ఇష్యూ. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 1948లో ఏం జరిగింది అంటే, ఈ పాకిస్తాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది, ఉర్దూ లాంగ్వేజ్ని అధికార భాషగా ప్రకటించింది. అప్పుడు ఇక్కడ మీకు ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతము అప్పుడు పాకిస్తాన్లో భాగమని చెప్తున్నాను మీకు. ఈ ప్రాంతంలోనేమో బెంగాలీ మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఆందోళన మొదలైంది, మా భాషకి గుర్తింపు లేదు, టోటల్గా మీకు డామినేషన్ అంతా మీకు పాకిస్తాన్ నుంచే ఉంటుంది ఈస్ట్ బెంగాల్ మీద. అప్పుడు కంట్రోల్ అంతా ఇక్కడ నుంచి జరిగేది. భాషా వివక్షత ఉంది, సాంస్కృతిక వివక్షత ఉంది, రాజకీయ వివక్షత ఉంది ప్రాంతం మీద, ఒకే దేశం అయినప్పటికీ కూడా ఇలాంటి పరిణామాలు కొంత ఉద్రిక్తలకు, ఆందోళనకు దారితీసినాయి. అంటే మా బెంగాలీ భాషకు కూడా గుర్తింపు ఇవ్వాలి, దానికి కూడా అధికార భాష హోదా ఇవ్వాలి అని ఈ ఈస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఢాకా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ఆ ఢాకా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఆందోళనలో కొంతమంది విద్యార్థులు మరి లాఠీ చార్జీలకు కావచ్చు, తుపాకీ తూటాలకు కావచ్చు బలైపోవడం జరిగింది. భాష కోసమే ఇక్కడ విద్యార్థులు అమరులు కావడం జరిగింది. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అంటే ఢాకాలో 1952 ఫిబ్రవరి 21న. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము బెంగాల్ని కూడా అధికార భాష, బెంగాలీ భాషను కూడా అధికార భాషగా గుర్తించడం అనేది జరిగింది. ఆ పరిణామాలన్నింటి వెనుక మరి వాళ్ళ యొక్క డిమాండ్ అయితే సాధించుకోవడం జరిగింది. అయితే యునెస్కో 1999లో
ఈ బ్యాక్ ఏదైతే అంటే ఇందాక నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగిందో ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మరి తమ భాషను రక్షించుకోవడం కోసం బెంగాలీలు ప్రాణాలు అర్పించారు. అన్ని మాతృభాషలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అది ఈ భాషా దినోత్సవం వెనుక ఉన్నటువంటి నేపథ్యం. సరే, ఆ తదనంతర పరిణామాలలో మీకు ఈస్ట్ బెంగాల్ లేదా తూర్పు బెంగాల్గా పిలువబడుతున్న ప్రాంతము పాకిస్తాన్ నుండి స్వాతంత్రాన్ని సంపాదించుకొని భారత్ సహకారంతో అది స్వతంత్రంగా బంగ్లాదేశ్గా అవతరించింది. ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. సో మీకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఇది. ఇక్కడ మీకు క్లియర్గా నేను స్క్రిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశీయులు అప్పటి తూర్పు పాకిస్తానీయులు చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా జరుపుకుంటారు. పాకిస్తాన్ 1948లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. 1952 ఫిబ్రవరి 21న ఢాకా విశ్వవిద్యాలయంలో ఉర్దూతో పాటు బెంగాలీని కూడా అధికారిక భాషగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు పోలీస్ కాల్పుల్లో మరణించారు. కాబట్టి యునెస్కో 2000 ఫిబ్రవరి 21 నుండి ఈ సంఘటనకు గుర్తుగానే మరి బెంగాలీలు తమ భాషా సంరక్షణ, ముఖ్యంగా మాతృభాష సంరక్షణ కోసం జరిపినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. సో ఇదండి దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.